దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనం. ఇప్పుడు మన పిల్లలు ప్రతి చిన్న విషయానికి మనపైనే ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలన్నా, బొమ్మలు కావాలన్నా, బుక్స్ కావాలన్నా, లేకపోతే ఆట వస్తువులు కావాలన్నా ఏవైనా సరే మనల్ని అడుగుతూ ఉంటారు. మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అమ్మ అది కావాలి, నాన్న ఇది కావాలి అని చెప్పి. ఆ బిడ్డల్ని మనం వదిలిపెట్టగలమా? వదిలిపెట్టం కదా. వాళ్ళకి ఏం కావాలో మనం నెరవేర్చగలిగినంత వరకు, లేకపోతే వారికి అది మంచిదైనంత వరకు మనం వారు అడిగినవన్నీ ఇస్తూ ఉంటాం. అట్లాగే వారిని ముద్దు చేస్తూ ఉంటాం. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళకి మంచి చెడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము, చెప్తాము కూడా. అట్లాగే వాళ్ళు అల్లరి బాగా చేసి, లేకపోతే మనల్ని బాగా విసిగించో, వాళ్ళకి మీదకి తెచ్చుకునేది ఏదన్నా ఉంటే వాళ్ళని కేకలేసో, ఒక దెబ్బ వేసో కూడా చెప్తాం. అలాగే దేవుణ్ణి చిన్నపిల్లల్లాగా ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో ప్రతిదానికి, ప్రభువా నేను ఇది చేయమంటావా, నాకు ఇది కావాలి, లేకపోతే ప్రతిదీ ఏదైతే అడుగుతూ ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటారో అటువంటి వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టేవారు కాదు. మనం ఎంతలా దేవునితో సాన్నిహిత్యం పెంచుకుంటే దేవుడు మనకి అంత దగ్గరగా ఉంటాడు. మనం ఆయన్ని దూరంగా పెడితే మన మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటూ, మనకి నచ్చింది మనం చేస్తూ పోతూ ఉంటే ఆయన అమ్మ దేవుడికి చాలా చిన్న విషయం కదండి. మనల్ని ఊరికే అట్లా అంటే మారిపోవచ్చు. మన మనసులు మార్చేయచ్చు. కానీ దేవుడు ఎప్పటికీ అలా చేయడు. మనకి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దాన్ని మనం గౌరవిస్తూ దేవుడు దృష్టిలో దేవుని చిత్తమేదో మన జీవితాల్లో అది చేస్తున్నంత వరకు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నంత వరకు ఆయన మనల్ని ఎంత మాత్రమూ విడిచిపెట్టరు. మనమే దేవుణ్ణి వదిలేస్తామేమో కానీ దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టరు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించే వారంగా, ఆయన నుంచి మేలు పొందుకునే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.